వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనం ప్రభువును ఆరాధించక ముందు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు చూసుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుదాం. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబార్లోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేదువని సెలవీయగా, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. నా ఏలినవాడవు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసునే నేను చేసేదని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండెను. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయించుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, సకల ఆశీర్వచన స్తుతి స్తోత్రం మించిన ఘనమైన పేరు వహించిన వాడా, భూపతులకు అధిపతి, సర్వకృపానిధి, సర్వంతర్యామి,
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ యొక్క సార్వభౌమత్వాధికారాన్ని బట్టి, మీ యొక్క గొప్పతనాన్ని బట్టి, బలాతిశయాన్ని బట్టి, బలశౌర్యమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా వేల్పులలో మీ వంటి వాడేవాడు, స్తుతి కీర్తన బట్టి మహనీయుడవు, అద్భుతమైన పూజ్యుడవు దేవా. మీ వంటి వాడేవాడు, మీకు సాటి అయినవాడు, మీకు సమానులు ఎవరు లేనందులకై వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. అసమానుడైన దేవుడు, అద్వితీయ సత్యదేవుడందులకై వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. కెరూబులు శరాపుల చేత నిత్యము గాన ప్రతిగానం చేయించు కొనియాడబడుచున్న వాడందులకై స్తోత్రం. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మాకు అనుగ్రహించిన నిత్య విమోచన, విడుదల, రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు, విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిగా తీర్చినలకై స్తోత్రాలు. ఆ కారణాన్ని బట్టి నీ మందిర ఆవరణంలోనికి, నీ తేజోమహిమ నుంచి స్థలంలోనికి, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి ప్రభువా, మేము నీ ప్రజలముగా చేరడానికి మీరు నెరవేర్చుకృపకై స్తోత్ర. పాటల ద్వారా మీరు ఇంతవరకు మహిమ పొందలకై స్తోత్ర. మేము కడగబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి, ప్రతిష్ఠించుకోవడానికి, మీకు సమీపస్తులే కావడానికి మీ పాటలు మాకు ఎంతో దోహదపడినందులకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఆరాధన ఆత్మను మాకు దయచేయండి. ఆరాధించి గుంపులో మమ్మల్ని ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపెంబడి కృపకు పాత్రలుగా చేయని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ఆత్మను మాకు దయచేయండి. నీ మందిరానికి ఆలస్యంగా వచ్చి అలవాటు నుండి మమ్మల్ని అందరినీ తప్పించండి. నీ సన్నిధి సహవాసం అనుభవించినట్లు కృప దయచేయండి. నాకు కూడా కావాల్సిన మీ కృపను కోరుకుంటూ, మీ అభిషేకాన్ని కోరుతూ, మీ ప్రతిష్టాభిషేక తైలంతో అభిషేకించమని క్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అందరు కలిసి హెబ్రీ 9:9. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. పాత నిబంధన కాలంలో బలులు అర్పిస్తూ వచ్చినారు. ఆ పై వచనాలన్నీ మనం చదివితే ఇశ్రాయేలీయులు బలి అర్పిస్తూ వచ్చినారు. మాటి మాటికి బలులు అర్పించబడుతూ వచ్చినాయి. అట్లా అర్పించబడుతూ వచ్చినప్పుడు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయినాయి. ఏంటివి? ఆ అర్పణలు కానీ బలులు కానీ. అయితే ఒక్క బలియాగం ద్వారా ఒక్కసారే కదా 12వ వచనం, హెబ్రీ 9:12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. కాబట్టి ఆయన ఒక్కసారి తను తాను బలిగా అర్పించుకోవటం వల్ల 26వ వచనం, హెబ్రీ 9:26. అయితే ఆయన యుగముల సమాప్తి యందు, మధ్యలో చదువుతున్నాను, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. కాబట్టి ఒక్కసారిగా మనందరి నిమిత్తమై ఆయన బలి అయినాడు. ఎందుకు బలి అయినంటే ఆరాధకునికి సంపూర్ణమైన సిద్ధి లేదు పాత నిబంధన కాలంలో. అందును బట్టి ఏం చేస్తున్నాడంటే దేవుడు సంపూర్ణ సిద్ధి కలుగజేయలేనిటువంటి అర్పణలు బలులను ఒక్కసారి ఒక్క బలియాగం ద్వారా తను తానే బలిగాను అర్పణగాను మన కొరకు అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ బలియాగం ద్వారా ఉదయకాలంలో దేవుని మందిరంలోకి మనం రాగలిగినాం. చదివిన వాక్య భాగంలో ఉపకారము, మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు. ఉపకారము చూపడానికి. ఉపకారం అంటే మనం ఏమి ప్రత్యుపకారం చేయలేని స్థితి. ప్రత్యుపకారము చేయలేకపోవడము, ప్రత్యుపకారం చేయలేకపోగా ఉపకారం పొందుట. మన బైబిల్ భాషలో చెప్పాలంటే కృప పొందుట. కృప పొందుట, కనికరం పొందుట, దయాదాక్షిణ్యం పొందుట. ఇవి దేవుని లక్షణాలు. కృప, కనికరము, దయా, జాలి ఎవరివి? దేవుని లక్షణాలు. కాబట్టి దేవుణ్ణి మానవుడు సమీపించలేకపోయినాడు.
దేవుడిని మానవుడు సమీపించలేని పరిస్థితుల్లో ఎవరు సంబంధం, దేవునికి మానవునికి దేవునికి ఏం సంబంధం లేదు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మానవుడు దానికి వ్యతిరేకం. కాబట్టి దేవునికి మానవునికి సంబంధం లేకపోగా మానవుణ్ణి దేవునితో సంధి చేయడానికి, మానవుణ్ణి దేవునికి దగ్గరగా తీసుకొని పోవడానికి ఒక మధ్యవర్తిగా ఆయన భూలోక వాతావరణానికి పరలోకం యొక్క వాతావరణానికి సరిపోయినటువంటి వాడు. ఆ మధ్య మన వాళ్ళు చంద్రమండలం మీదకి పంపినారు కదా. ఏం పంపినారు? చంద్రయాన్ 2 పంపినారు కదా. అది అక్కడ పోయిన తర్వాత ఆ వాతావరణానికి అది అలవాటు పడాలి. ఆ వాతావరణానికి అలవాటు పడడానికి 53 దినాలు దాన్ని అక్కడ ఉంచినారు. అది దానిలో కలిసిపోవాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే దీని వాతావరణం వేరు, అక్కడే వాతావరణము వేరు. ఈ రెండు కలవడానికి చాలా టైం పట్టింది. అట్లా దేవునికి మానవునికి ఆయన వాతావరణం వేరు, దేవుని వాతావరణం వేరు, మానవుని వాతావరణం వేరు. వీళ్ళిద్దరిని కలపడానికి, వీళ్ళిద్దరిని ఒకే వలయంలోనికి తీసుకురావడానికి ఒక మధ్యవర్తి లేకపోయినాడు. ఎందుకంటే మానవుడు దేవుని దగ్గర వెళ్ళాలంటే పాపం అడ్డం వస్తుంది. ఆ దేవుడు మానవుని దగ్గరికి రావాలంటే పాపం అడ్డం వస్తుంది. ఆయన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధం లేని పరిస్థితి ఉంది. అట్లా లేకపోగా దేవుని ఉగ్రత మానవుని మీదకి వస్తూ ఉంది. పాపము, దేవుని ఉగ్రత మానవుని మీదకి వస్తూ ఉంటే ఆ ఉగ్రతను భరించేటువంటి మానవుడు ఎవడు లేడు. అందుకు మానవ ఆకారంలో భూలోకానికి వచ్చినాడు. మానవ ఆకారంలో పైనుండి ఒక ఆకారంలో మానవ ఆకారంతో వచ్చినాడు. ఎందుకు మానవ ఆకారంతో వచ్చినాడంటే మానవుల్ని ప్రేమించడానికి వచ్చినాడు. మానవుని ప్రేమించడానికి మానవ ఆకారంలో వచ్చినాడు, కానీ పాముగా లేకుంటే ఏదో ఒక జంతువుగా ఒక ఆకారముగా రాలే. మానవ శరీరాకారంలో పౌలు అపోస్తలుడు సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. మానవ ఆకారంలో భూలోకానికి. ఎందుకు? మానవునికి ఉపకారం చేయడానికి. ఈ రాజు శత్రువును ఉపకారం చూపడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ రాజు? దావీదు మహారాజు. శత్రువు ఎవరు? సౌలు. 40 ఏండ్లు సాతాను ఈ సౌలు ద్వారా తరంబడుతూ వచ్చినాడు. ఎవరు? దావీదు. ఇంకా పోయినాడులే, పీడ పోయిందని అనుకోలే. మనమైతే ఉపకారం చూపాలా వాళ్ళ కుటుంబానికి. నేను వాళ్ళు రాజకుమారులు కదా, రాజరికంలో ఉన్నవాళ్ళు కదా. ఉపకారం చూపుటకు ఎవడైనా కలడా అంటే అర్థం ఏంటంటే ఎవడు లేడని అర్థం. ఎవడు లేడు. అందుకు ఉపకారం చూపడానికి అన్వేషిస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. చెప్పాడు ఎవరైనా ఉన్నారా అని. ఉంటే ఏం చెప్పారు వాళ్ళు? సౌలు కుటుంబమునకు సేవకుడు సీబా అని ఒకడు ఉన్నాడు. ఎవడు వీడు? సేవకుడు. ఆయన ఎవరిని అడిగినాడు? సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అంటే వీళ్ళేం చెప్పాలా? సౌలు కుటుంబంలో ఎవరన్నా లేరు అనాలని చెప్పాలా, లేదా పలానోడు ఉండాలని చెప్పాలా? ఎవరు చెప్తున్నారు వీళ్ళు? సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అనే ఒకడున్నాడు, సేవకుడున్నాడు అంటే వాళ్ళంతా ఏమైనారు? పిలిపించండి అతను అన్నాడు. 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించున్నాడా అని అతను అడగగా, సీబాను అడుగుతా ఉన్నాడు. ఏమని? నేను ఉపకారం చేయుటకు. ఎందుకు? దేవుడు నాకు ఉపకారం చేసినాడు. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17-18 కలబడింది. దావీదుతో ఇట్లా నేను
సౌలు అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనక నీవు నాకంటే నీతిపరుడు. అపకారానికి ఏం చేస్తున్నాడు దావీదు? ఉపకారం చేస్తున్నాడు. ఈ ఉపకారానికి పాత్రైనటువంటి వాడు సౌలు లేడు. ఉపకారము, కనికరము, దయ, దాక్షిణ్యము, జాలి, ప్రేమ ఇవి రాజులో ఉన్నాయి. ఈ రాజు ద్వారా కనికరము, దయ పొందడానికి సౌలు కుటుంబంలో ఎవరూ లేరు. ఏమైనారంతా? చనిపోయినారు, నశించిపోయినారు, భూమి మీద లేకుండా పోయినారు. అయితే ఒకడున్నాడు. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడో ఉన్నాడు, లాస్ట్ అండ్ లీస్ట్. ఎక్కడో ఉన్నాడు వాడు. ఎక్కడున్నాడు? లోదేబారులో కదా. అడ్రస్ చూడండి ఒకసారి, 4వ వచనం. సీబా చిత్తగించుమో, అతను లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు. అమ్మీయేలు అమ్మబడినవాడు, లోదేబారు గొడ్డుబారినవాడు. అర్థమైందా? మాకీరు స్వతంత్రత లేనివాడు, ఎంతో భయంతో ఉన్నాడు అక్కడ. ఎవరు? మెఫీబోషెత్. మెఫీబోషెత్ ఎవరంటే సౌలు వంశానికి సంబంధించిన వాడు. అంటే యోనాతాను అనేవాడు మంచి స్నేహితుడు దావీదుకు. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపాను. అదే కదా మనం మొదటి వచ్చిన అధ్యాయం ఎట్లా ఆరంభించబడింది చూడండి. దావీదే మాట్లాడతాను మొదటి అధ్యాయం 9వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు. ఎందుకు యోనాతాను? మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఎవరికి? దావీదుకు. కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, ప్రాణాపాయములో, విపత్తుల్లో, కొండల్లో, లోయల్లో దావీదు వెళ్ళినప్పుడు ఉపకారం చూపినటువంటి వాడు. ఇంకా ముందు చూస్తాం, దావీదు హృదయము యోనాతాను హృదయముతో ఏమైంది? కలిసిపోయింది కదా. కలిసిపోయిందా? ఏమైంది? దావీదు యొక్క మనస్సు, యోనాతాను యొక్క మనస్సు ఏమైంది? పెనవేసుకొని పోయినాయి, కలిసివేయబడినాయి. అలాంటి ప్రాణ స్నేహితులు, అలాంటి ప్రాణ స్నేహితులు కాబట్టి వాళ్ళిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉంది, యోనాతానుకు దావీదుకు. అందును బట్టి యోనాతాను బట్టి నేను ఎవరికైనా నేను ఎవరినైనా జ్ఞాపకం చేసుకోవాలంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18 మొదటి వచనం. దావీదు సౌలుతో చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించను. చూసారండి, వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. దావీదు హృదయంతో కలిసిపోయింది. అలాంటి ప్రాణ స్నేహితులైనటువంటి యోనాతాను దుర్మార్గంగా మరణిస్తాడు. తర్వాత మనం చూస్తాం. ఆ మరణించినప్పుడు దావీదు విలపిస్తాడు. ఇప్పుడు యోనాతాను జ్ఞాపకం చేసుకుంటాడు. యోనాతాను బట్టి ఎవరికైనా దయ చూపాలంటే ఎవరున్నారు? యోనాతానును బట్టి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు యేసుక్రీస్తుని బట్టి. ఇక్కడ కూర్చున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కేవలం యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనం ఇక్కడ కూర్చున్నాం, దేవుని బట్టి కాదు. దేవుడు పరిశుద్ధుడు, ఎవరునూ సమీపింపరాని తేజస్సులు ఆయన ఒక్కడు మాత్రమే అమరత్వం కలిగి వసించాడు. ఎవరు కూడా ఆయన సమీపించలేరు, ఎవరు ఆయన్ను చూడలేరు, ఎవరు కూడా ఆయన యొక్క గమనమును ఎవరు కూడా పోల్చలేరు. అలాంటి వాడు దేవుడు. ఆయన దగ్గర వెళ్ళాలంటే త్రూ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళగలం. యోనాతాను బట్టి నేను దయ చూపడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా?
దేవుడు మన ఎందుకు దయ చూపాలంటే కేవలము యేసు ప్రభువుని బట్టి. అందుకే పరలోకం కానీ భూలోకం కానీ కేంద్ర స్థానం యేసు ప్రభువుకి కనబడుతుంది. యేసులోగాక మోక్షము లేదు, యేసు ప్రభువు లేకుండా సంఘము లేదు. దేవుణ్ణి సమీపించాలంటే, దేవుణ్ణి చూడాలంటే యేసు ప్రభువుని బట్టే. దావీదు దగ్గరికి మెఫీబోషెతు వచ్చినట్టు ఎవరిని బట్టి? యోనాతాను బట్టి. సౌలును బట్టి కాదు, యోనాతాను బట్టి నేను దయ చూపాలా. ఆ దేవుడు కనికరం గల దేవుడు. కనికరం గల దేవుడు మన మీద కనికరపడి జాలిపడి దగ్గరికి రాలేకపోతా ఉన్నాడు దేవుడు. అందుకు ఆ యేసు ప్రభువును భూలోకానికి పంపినాడు. ఆ యేసు ప్రభువును భూలోకానికి పంపి ఉగ్రత అడ్డం వస్తుంది దేవునికి మానవునికి. దేవునికి మానవునికి ఏమడ్డం వస్తూ ఉంది? దేవుని ఉగ్రత అడ్డం వస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఉగ్రత ఎవరో ఒకరి మీద పడాలా అంటా ఉంటారు. పిడుగు ఎక్కడో చోట పడాలని. పిడుగు వచ్చినప్పుడు ఏం కావాలంటే అది ఎక్కడో చోట ఏం కావాలా? పడాలా. అట్లా ఇప్పుడు దేవుని ఉగ్రత, మానవునికి దేవునికి మధ్య ఉగ్రత ఉంది. ఈ పాపం ఉంది. దేవుడేమో మానవుని చూస్తున్నాడు, కానీ దేవుడు మానవుని చూసేప్పుడు పాపం అడ్డం వస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలా? పాపం పోవాలా. పాపం ఎవరు తీసివేయాలా? దేవుడు వచ్చి తీసేయలేకున్నాడు. దేవుడు భూలోకానికి వస్తేనే భూలోకం కాలిపోద్ది. కాబట్టి మానవునిగా భూలోకానికి పంపినాడు. మన ఉగ్రతనంతా యేసుప్రభువు మీద మోపినాడు. దావీదును బట్టి, యోనాతాను బట్టి దావీదు మెఫీబోషెతును ప్రేమించినాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ దావీదు యోనాతాను బట్టి మెఫీబోషెతు కొరకు ప్రాణం పెట్టాడా? పెట్టలే. అయితే ఆ ప్రభువు, యేసు ప్రభువు మన కొరకు, మనకు సంపూర్ణ సిద్ధి కలగజేయడానికి, మనము ఆయనతో సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి పోవడానికి ఈ పాపం అడ్డం వస్తోంది. కాబట్టి యేసు ప్రభువును భూలోకాన్ని పంపినాడు. ఆయన భూలోకానికి వచ్చి దేవుని ఉగ్రత, మానవుని యొక్క పాపము రెండు కలపబడిన పాత్ర ఉంది ఒకటి. అందుకే గెత్సేమనే వనంలో ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు వారు? ఆ ఉగ్రత పాత్రను ఏం చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క పాత్ర నాదండి తొలగించు. ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తమే అని చెప్పి ఆ పాపపు పాత్రను ఏం చేస్తున్నాడు? త్రాగినాడు. అది పాపపు పాత్ర. ఆ పాత్ర ఏమింది? పాపం, సర్వలోక మానవుల యొక్క పాపం ఉంది. ఆ పాత్రలో ఏముందంటే దేవుని యొక్క ఉగ్రత ఉంది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరండి తాగలేను, నేను కష్టంగా ఉంది అనగా దేవుని యొక్క ఉగ్రత, మానవుని యొక్క పాపము రెండు కలబడింది ఆ పాత్రలో. తాగలేకున్నాడు. కరుణాసంపన్నుడు దేవుడు, దయగలవాడు. మన మీద ఆ ఉగ్రత పాత్ర పోయలే, ఆ పాప పాత్ర పోయలే. లేదా మన పాపమును బట్టి మనకు శిక్ష లేదు. ఓయమ్మ, ఆ పాపమును బట్టి మనకు శిక్ష ఉంటే భూలోకంలో ఎవరుండరు. కాబట్టి యేసు ప్రభువును బట్టి దేవుడు మన మీద ఉపకారము చూపినాడు. దావీదు ఎట్లా యోనాతాను బట్టి మెఫీబోషెతు మీద అది ఉపకారం చూపినాడో, ఆ దేవుడు యేసు ప్రభువును బట్టి మన మీద ఉపకారాన్ని చూపినాడు. కనికరము గల దేవుడు. మన దేవుడు ఎవరు? కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. ప్రాణము సిలువలో బలి చేసి మనలా విమోచించెను.
ప్రాణము సిలువలో బలి చేసి మనలా విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందినది. కాబట్టి దేవుడు కనికరము గలవాడు. అయితే కనికరం గల దేవుడు మానవ రూపము, దేవుడు ఏమైనాడు? మానవుడుగా మారినాడు. ఆ మానవుడుగా మారి ప్రాణమును సిలువలో బలి చేసినాడు. నేను ఇదివరకు చెప్పినాను, దేవునికి మరణం లేదు కదా, దేవునికి మరణం లేదు. గాడ్ ఈజ్ ఇమ్మార్టల్, అమరుడు దేవుడు. గాడ్ ఈజ్ ఇమ్మార్టల్, మ్యాన్ ఈజ్ మార్టల్. మానవుడు మర్త్యమైన వాడు, దేవుడు అమరత్వము కలిగిన వాడు. కాబట్టి మరణించడానికి దేవునికి మానవుడికే మరణం ఉండేది కాబట్టి మానవాకారంతో వచ్చినాడు. ప్రాణాన్ని శిలువలో బలిపెట్టినాడు. ఎందుకు ప్రాణం పెట్టినాడు? రక్తము గార్చడానికి, ఉపకారము చూపడానికి. అంటే ఉపకారం అంటే ప్రతి ఉపకారం చేయలేం. ఇప్పుడు ఆయన మనం ప్రాణం పెట్టినాడు, మనం ఏం చేయాలి? ఆయనకి ఏం చేస్తే తీరుతుంది? తీరదది. అంత గొప్ప బలియాగం చేసినాడు ఉపకారం చూపడానికి. ఎక్కడున్నాడు మెఫీబోషెతు? గొడ్డుబారిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, చీకటిలో, పాపములో, ఊరి దేశానికి చివరిలో ఉన్నాడు. దాను మొదలుకొని బేర్షెబా వరకు. ఏంది? ఇశ్రాయేల్ యొక్క భూభాగం. ఎట్లా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఇండియా ఉందో అట్లా ఇజ్రాయెల్ దేశం యొక్క బౌండరీస్, సరిహద్దులు ఏంటంటే దాను మొదలుకొని బేర్షెబా వరకు. ఈడెక్కడున్నాడు? చివరిలో, దేశం యొక్క చివరి భాగంలో ఉన్నాడు. అక్కడికి పంపినాడు వర్తమానం రాజు, పోండి పిలుచుకొని రండి అని అన్నాడు. పోయినాడు మన దగ్గరికి. పోతే వాళ్ళు చెప్పినారు, రే బాబు, 6వ వచనంలో చెప్పినారు, నిన్ను రాజు పిలుస్తున్నారా, రారా అని అంటే వాడు భయపడిపోతాడు, అదిరిపోతాడు, బెదిరిపోతాడు. ఓయమ్మ, మా అబ్బాయి ఎంతో చేసినాడు ఈ రాజుకు. వాళ్ళ అబ్బాయి ఎవరు? సౌలు. మెఫీబోషెతు యొక్క అబ్బాయి ఎవరు? సౌలు. మా అబ్బాయి ఎంతో చేసినాడు, ఓయమ్మ ఈ రాజుగా పెట్టుకున్నాడే, మా అబ్బాయి చేసిన దాని మీద పగ. నాయన ఈ రోజుతో నా పని అయిపోయి. ఎందుకంటే వీనికి తెలుసు మా అబ్బాయి ఏం చేసినాడో ఈ రాజుకి. చాలా చేసినాడు. 38 సంవత్సరాలు మా అబ్బాయి ఈ రాజును తరిమినాడు. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 38 సంవత్సరాలు తరిమినాడు. కొండల్లోకి, గుట్టల్లోనికి, లోయల్లోనికి, ఎండకు, గాలికి, వానకు, ఒక పురుగులాగా, ఒక పేనులాగా, ఒక చచ్చిన కుక్కలాగా తరిమినాడు. కొండలంబడి, లోయలంబడి, రాజరికాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, పరిపాలన వదిలిపెట్టి. కాబట్టి వీనికి తెలుసు మనకి మా అబ్బాయి ఏమేమి చేసినాడో రాజుకు. రా, నిన్ను పిలుస్తున్నాడు రాజు అంటే భయపడిపోయినాడు. అప్పుడు అంటాడు, భయపడవద్దు, రండి. 6వ వచనం లేదంటే 7వ వచనం లేదంటే 6 మధ్యలో, మెఫీబోషెతు, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతను, చిత్తము నీ దాసునని నేనున్నానని. అప్పుడు దావీదు, నీవు భయపడవద్దు, ఫియర్ నాట్. అంటే దానికి భయపడద్దు అంటే అర్థమైంది? భయపడతా ఉన్నాడు, హైపర్ టెన్షన్లో ఉన్నాడు. ఎవరు తప్పించలేరు. ఇప్పుడు రాజు సముఖంలోనికి వచ్చినటువంటి ఈ యొక్క శత్రువు రాజుకు అధికారం ఉంది సంహరించడానికి, తుత్తనీయులుగా చేయడానికి, నాశనం చేయడానికి రాజుకు అధికారం ఉంది. ఇక్కడ మెఫీబోషెతును నష్టపరచడానికి దావీదుకు హక్కు ఉంది. దావీదు నీతిపరుడు, మా అబ్బా దుర్నీతిపరుడు. సౌలు దుర్నీతిపరుడు, దావీదు నీతిపరుడు. ఈరోజుతో నా పని అయిపోయింది.
అంటాడు, భయపడవద్దు, ఫియర్ నాట్. ఈ సంవత్సరం మనకు కూడా ఇచ్చిన వాగ్దానం, భయపడకుము, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు. సెప్టెంబర్ మాసం యొక్క చివరి ప్రభు దినానికి వచ్చినాం. రేపటితో 9 నెలలు అయిపోతాయి కదా. ప్రతి 3 నెలలకు ఒక క్వార్టర్ అంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఒక క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ ఒక క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3వ క్వార్టర్ చివరికి వచ్చినాం మనం. 9 మాసములు. ఎన్ని భయాందోళనలు, ఎన్ని కలవరాలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని క్లిష్ట పరిస్థితులు, ఎన్ని సంకటాలు, ఎంత ఏడ్పు, ఎంత రోదన, ఎంత వేదన, ఎంత బాధ, ఎంత కన్నీరు కదా. ప్రభు అంటున్నాడు, భయపడవద్దు. ఈ వ్యక్తికి అన్ని గుర్తుకొచ్చినాయి, గత చరిత్ర అంతా. మెఫీబోషెత్కి కుంటోడు, కుంటుకుంటా వచ్చినాడు, ప్రాకులాడుతూ వచ్చినాడేమో, ఎంతో భయంతో వచ్చినాడు, ఆందోళనతో వచ్చినాడు, కలవరంతో వచ్చినాడు. నా ప్రాణం అయిపోతుంది, ఇంట్లో అన్నీ చెప్పి వచ్చింటాడు, ఇంకా నేను పోతున్నాను, ఇంకా రాలేను, నా డెడ్ బాడీ కూడా వస్తుందో రాదో, అంతే కదా. వీడు ప్రాణంతో పోతున్నాను, తిరిగి నన్నుగా మీరు చూడరు, ఇంట్లో ఏం చెప్పొచ్చినాడో. ఏదో ఆయనకు భయపడి, దేశం యొక్క చివరిలో ఉన్నాను నేను, ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు, మాయప్ప చేసింది కాబట్టి నన్ను పిలుస్తున్నాడు, నేను పోతున్నాను, ఇంకా నేను రానేమో, నన్ను మీరు చూడరేమో, నా యొక్క మృత కళేబరం కూడా మీకు దొరకదేమో, ఎందుకంటే రాజు దగ్గర పోతున్నాను. రాజు అంటున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు. ఏమన్నాడు? నిజముగా అంటే అర్థమైంది, ఈడు నమ్మడంలే. ఎవడు? ఈ రాజు మాటలు యాడికి నమ్మకం కదా. రాజు ఎటైనా మాట్లాడతాడు, ఏది మాట్లాడినా చలామణి అవుతుంది రాజుకు. అందుకు ఇక్కడ దావీదు వాని యొక్క బాడీ లాంగ్వేజ్ అర్థమైపోయింది. ఎవరిది? మెఫీబోషెత్ది. భయపడతా ఉన్నాడు, వణుకుతా ఉన్నాడు, నోట మాట రావడంలే, అన్కాన్షియస్గా ఉన్నాడేమో, రాజు దగ్గరికి వచ్చినాడు. అందుకే రాజు అంటాడు, భయపడొద్దు. నేను నిజముగా, చూడ మాట ఉపయోగించినాడు, నేను నిజముగా, యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపాలను, ఉపకారం చూపాల. యోనాతాను బట్టి, నిన్ను బట్టి కాదు, మీ అబ్బాయిని బట్టి కాదు. మీ అబ్బాయిని బట్టి చూస్తే నేనేం చేయాలా? ముక్కలు ముక్కలు చేసినా తీరదు. నిజముగా ఉపకారం చూపడానికి వచ్చినాడు. ఆ తండ్రి అయిన దేవుడు మన మీద కూడా ఉపకార బుద్ధిని, చూసారండి, ఉపకారం చూపినాడు. ఈ ఉపకారానికి రోమా భక్తుడు ఒక పదాన్ని ఉపయోగించినాడు. దాన్ని మనము చూస్తాం. 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక, రోమా 3:26. రోమా 3:26 చదవండి. కరుణాధారముగా. ఉపకారం అనే దానికి ఇక్కడ ఏం పదాన్ని ఉపయోగించినాడు? కరుణాధారము, ప్రొప్రీషియేషన్ అంటాడు ఇంగ్లీష్లో. ఆయన కరుణాధారముగా బయలుపరిచిన, కరుణకు ఆధారము ఎవరు? యేసు ప్రభు. దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీద పడింది, మన మీద పడలే. అది మన మీద పడితే మనం నశించిపోతాం. అందుకు ఆయన ఉగ్రతనంతా కుమారుని మీద అతన్ని మొత్తుటకు యెహోవాకు ఇష్టం, మొత్తినాడు. చూసారండి,
యేసు ప్రభువు మనకు పాపమంతటి మీద ఆయన మీద పెట్టి మొత్తినాడు. పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడినాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ సిన్నర్ బట్ హీ బికేమ్ ఎ సిన్. యేసు పాపి కాదు, పాపముగా చేయబడినాడు. చూసారండి? కాబట్టి ఆ కరుణాధారముగా ఆ యొక్క భయములో ఉన్నటువంటి మనలను ఆందోళన, అందుకే మనం భయం, ఏం భయం అంటే ఏ దేవుడిని మొక్క, దేవుడు ఎక్కడున్నాడని చెప్పేసి తిరగడమే మొదలుపెట్టినారు. దేవుడు దొరకడంలే మానవునికి. విభిన్నమైనటువంటి కోణాల్లో మానవుడు దేవుని వెతుకుతూ వచ్చినాడు, కానీ ఎక్కడ దొరకలే. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును. ఈయన ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. ఈయన ద్వారా, యేసు ప్రభు ద్వారానే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం. కాబట్టి ఆయన కరుణాధారముగా యేసు ప్రభువును మనకు ఉపకారం చూపడానికి పంపినాడు. కరుణాధారముగా క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచినాడు. 25వ వచనం, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా. దేవునికి శరీరం లేదు, ఏం లేదు, దేవునికి శరీరం లేదు. శరీరం ఉంటేనే రక్తం వస్తుంది, శరీరం లేకుంటే రక్తము రాదు. కాబట్టి ఏం చేయాలా? శరీరాకారంతో వచ్చి రక్తమాంసములో పాలివాడై రక్తాన్ని చిందించి పాపక్షమాపణ కలిగించు. ఈ కరుణ దయగల దేవుడు. భయపడవద్దు, భయపడకుమనే మాట బైబిల్లో 365 సార్లు ఉంది, లీప్ సంవత్సరంతో సహా. రోజుకు ఒక్కసారి వాగ్దానంతో 365 సార్లు మనకు భయపడకమనే మాట బైబిల్లో కనబడుతుంది. ఫియర్ నాట్, భయపడకము, భయపడవద్దు. మన ఆందోళనలో, కలవరాల్లో, విపత్తుల్లో, పరిస్థితుల్లో భయం. ఇప్పుడు మెఫీబోషెతు భయంలో ఉన్నాడు, ఆందోళనలో, కలవరంలో ఉన్నాడు, ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అర్థమైపోయింది రాజుకు, వీడు చాలా భయపడుతున్నాడు. భయపడొద్దు, నిజముగా నేను ఉపకారం చూపాలా నీకు. ఎందుకు? మీ నాయన్ను బట్టి, మీ అబ్బను బట్టి కాదు, మీ నాయన్ను బట్టి నేనేం చేయాలా? ఉపకారం చేయాలా. ఏంటి ఆ ఉపకారం? ఏందంటే ఆ ఉపకారం, నీవు సదాకాలము నా బల్ల యొద్ద, చూడమ్మా, చూడండి 7వ వచనం, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు. సదాకాలం శత్రువుకు బల్ల భోజనం పెడుతున్నాడు. ఏం బల్ల అది? రాజు తినే బల్ల, బ్యాంక్వెటిక్ హాల్ అంటాడు. రాజులు తినే బల్ల సామాన్యమైనది కాదు. రాజు యొక్క బల్ల దగ్గర ఎవరు కూర్చుంటారండి? రాజుకు సమానమైనటువంటి క్యాడర్ కలిగిన వాళ్ళే కూర్చుంటారు, అందరు కూర్చోరు. రాజుకు తక్కువ క్యాడర్లు ఉండే వాళ్ళు అక్కడ కూర్చొని తినడానికి వీల్లేదు. రాజుతో సమానమైనటువంటి రాజే ఇంకొక రాజే ఆ రాజుతో కూర్చొని భోంచేయాలా. ఈ ప్రైమ్ మినిస్టర్ ఆ ప్రైమ్ మినిస్టర్తో భోంచేయాలా, ఈ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్తో భోంచేయాలా. నీవు సదాకాలము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతకాలం? సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు. ఎక్కడ నమ్మకం రాజు మాట? ఈ వ్యక్తికి భయం ఉంది. మా నాయన దుర్మార్గంగా ప్రవర్తించు, మా అబ్బ దుర్మార్గంగా ప్రవర్తించు, అంత జ్ఞాపకం వస్తా తన గత చరిత్ర అంతా. వచ్చినాకనే మాట్లాడేటప్పుడు అన్నాడు, చచ్చిన కుక్కను కదా నేను, కదా 8వ వచనంలో అంటాడు. అతను నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడిని. బతిన కుక్కకే విలువ లేదు, ఇంకా చచ్చిన కుక్కను ఏం చేస్తారు? ఈడ్చుకుంటా పోయి ఆడపడేస్తారు, ఊరి బయట పడేస్తారు. మెఫీబోషెతు అంతా ఉన్నాడు రాజు దగ్గర, నేను చచ్చిన కుక్కను, నేను పాత్రుని కాదు, నేను అర్హుణ్ణి కాదు. అసలు ఇది కల్లా నిజమా అనుకుంటా ఉంటాడు మెఫీబోషెతు. ఇది కళ్ళ ఏమైనా జరుగుతూ ఉందేమో, రాజు ఏంది నన్ను పిలవడం ఏంది, నీ ఆస్తి అంతా నీకు ఇప్పిస్తానడం ఏంది,
నువ్వు నా బల్ల యుద్ధనే ప్రతి పూట భోజనం చేయాలంటాం ఏంది? నేను ఎంతకాలం రాజుగా ఉంటానో అంతకాలం నువ్వు రాజకుమారుడుగా నువ్వు నా బల్ల యుద్ధనే భోజనం చేస్తావు. ఇంకేమంటాడు చూడండి 11వ వచనంలో 10 చివరి భాగము. మెఫీబోషెతు నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యుద్ధనే భోజనం చేయనని, ఎల్లప్పుడూ నా బల్ల యుద్ధనే భోజనం చేస్తాడు. సీబాతో మాట్లాడుతా ఉన్నాడు రాజు సౌలు దాసునితో, నీ యజమాని యొక్క కుమారుని యొక్క ఆస్తి అంతా నువ్వు తిరిగి తిప్పించు. ఈ వ్యక్తి నా బల్ల యుద్ధ సదాకాలం భోజనం చేస్తాడు. బల్ల సమాధానానికి గుర్తు, బల్ల ఐక్యతకు గుర్తు, బల్ల ఏకత్వానికి గుర్తు, బల్ల ఇద్దరు వ్యక్తులను సమాధానపరిచేటువంటి సంధికి గుర్తు, బల్ల నిబంధనకు గుర్తు. ఈ బల్ల ఇద్దరు వ్యక్తులను సమాధాన స్థితిలోకి తీసుకొని వచ్చింది. దీనితో సౌలు కుటుంబానికి చేయాల్సిన పని అంతా దావీదు చేసి ముగించినాడు. రాజకుమారులలో ఒకడైనట్టుగా కదా, నా బల్ల యుద్ధ నీవు సదాకాలం నా బల్ల యుద్ధను భోజనం చేయి. మెఫీబోషెతు దేనికి పాత్రుడు కాదో దానికి దావీదు ఏం చేసినాడు? పాత్రునిగా చేసినాడు. మానవులే మనము దేనికి పాత్రులము కాదో ఆ తండ్రి అయిన దేవుని దగ్గర ఈ యేసు ప్రభు మనను సమాధానపరుచుతున్నాడు, సమాధాన స్థితిలోకి తీసుకుని పోయినాడు. మనకు సమాధానం లేదు, దేవునితో శత్రుత్వం ఉంది. అందుకే పౌలపుస్తకులు హెబ్రీయులకు రాస్తున్నారు, మీరు శత్రులై ఉండగా. ఎవరు మనం దేవునికి? వి ఆర్ ఎనిమీ టు గాడ్. మనం శత్రులకు మనం దేవునికి శత్రులంగా ఉంటేమే. ఎందుకు శత్రులమైనా? పాపమును బట్టి, దుర్మార్గతను బట్టి, చీకటిని బట్టి, భ్రష్టత్వాన్ని బట్టి దేవునికి మనము శత్రులమైనా. అట్లా ఆ శత్రుత్వాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వచ్చినాడు. సౌలు యోనాతాను బట్టి మెఫీబోషెతు మీద కనికరం చూపినట్టు ఆ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును బట్టి మనను సమీపస్తులుగా చేసుకున్నాడు. అందుకే అంటాడు, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తం వల్ల ఏమైనా మనము సమీపస్తులమైన. ఎందుకు రక్తం ద్వారా సమీపస్తులమైన అంటే ఈ రక్తం కడిగింది. ఇప్పుడు దేవుడు నన్ను చూసేప్పుడు నా పాపం లేదు, అందుకు ఇప్పుడు దేవునికి నాకు సంబంధం కుదిరింది. ఈ పాపం ఎట్లమైంది? యేసు క్రీస్తు యొక్క రక్తము చిందించడం ద్వారా యేసు రక్తం ప్రతి పాపమును కడిగింది. ఇప్పుడు దేవుడు నన్ను చూసినప్పుడు నాలో పాపం కనపడడం లేదు, అప్పుడు దేవునికి నాకు సంబంధం కుదిరింది, సంధి కుదిరింది, సమాధానం కుదిరింది, బలహీనత పోయింది, అపవిత్రత పోయింది, చీకటి పోయింది, దేవుని ఉగ్రత పోయింది. ఉగ్రత అంతా ఎక్కడ పడింది? ఉగ్రత యేసు ప్రభు మీద పడింది. తుఫాను బాగా రేసింది, ఒక్కసారిది పోయి సముద్రంలో పడుతుంది, ఇంకా మన దగ్గరకు రాదు. అట్లా దేవుని యొక్క ఉగ్రత, మానవుని యొక్క ఉగ్రత యేసు ప్రభు మీద పడితే ఇంకా లేదు ఉగ్రత. దేవునికి మానవునికి సంబంధం కుదిరింది. యోనాతాను బట్టి మెఫీబోషెతుకి ఎట్లా దావీదు బల్ల యొద్ద ఏం దొరికింది? స్థలము దొరికింది, చోటు దొరికింది, ఆధిక్యత దొరికింది. యేసు ప్రభువుని బట్టి మనకు కూడా ఈ బల్ల దగ్గరికి వచ్చినాం. ఈ బల్ల యొక్క బలియాగం ద్వారా యోనాతాను బట్టి దావీదు ఉపకారం చూపినాడు కానీ ప్రాణం పెట్టినాడా? పెట్టలే. అయితే పరలోకములో వచ్చిన యోనాతాను నా కొరకు ఏం చేసినాడు? ప్రాణం పెట్టినాడు, రక్తము కార్చినాడు, నా పాప భయానంతా తీసివేసినాడు. భయపడొద్దు, సదాకాలము దేవునితో నాకు సంబంధాన్ని కుదిర్చినాడు. సదాకాలము దావీదు బతికినంత కాలము మెఫీబోషెతు బల్ల దగ్గర ఉన్నాడు, తర్వాత లేడు. అయితే ఆయన యేసు ప్రభు మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తారు. సదాకాలం ఆయనతో కూడా భోజనం చేస్తాం. ఎవడైనా తలుపు నిల్చుని తట్టుచున్నాడు, ఎవడైనా తలుపు తీసినలా లోపలికి వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును సదాకాలం భోజనం. ఉదయకాలంలో దేనికి మనం పాత్రులం కాదు. మెఫీబోషెతు పాత్రుడు కాదు, మరణానికి పాత్రుడు. రాజు యొక్క
ఆగ్రహానికి పాత్రుడు. అయితే యోనాతాను బట్టి దావీదు కనికరం చూపినాడు. మనం కూడా దేవునికి ఉగ్రత పాత్రలంగా ఉంటేమి. అయితే యేసు ప్రభువుని బట్టి ఆ ఉగ్రత పాత్ర తీసివేయబడింది. ఆయన బల్ల దగ్గర నీ బలిపీఠము పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది. బల్ల దగ్గర రావడానికి ఆ బలియాగం ద్వారా, ఆ రక్తము చిందించడం ద్వారా ఉదయకాలంలో దేనికి మనం పాత్రలము కాదు, చనిపోయిన వారం, చెడిపోయిన వారం, దుమ్ము ధూళి వంటి వారము, చచ్చిన కుక్క వంటి వారము. మనల్ని ప్రేమించడానికి ఏది లేదు. దేన్ని బట్టి మనం ప్రభు ప్రేమిస్తున్నాడు? ఏమీ లేదు. ఉపకారమే, కనికరమే, దయా దాక్షిణ్యాన్ని బట్టి ఆ కుమారుడు భూలోకానికి వచ్చడం ద్వారా తండ్రితో మనకు సంబంధం దొరికింది. సదాకాలము ప్రభు రాజ్యంలో బలలో పాలు పొందే ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి యోనాతాను బట్టి మెఫీబోషెతు ఎట్లా చోటు దొరికిందో, యేసు ప్రభువుని బట్టి మనకు పరలోక రాజ్యంలో చోటు దొరికింది. మన సామర్థ్యాన్ని బట్టి, మన క్రియల బట్టి కాదు. కాబట్టి కొద్ది తలంపులతో, హృదయమార మనసారా మన ప్రభును కృతజ్ఞతతో కృతజ్ఞులమై ఆరాధిస్తాం. రండి. లేచి నిలబడి పాట సంఖ్య 191, 3-4 చరణాలు. 191 పాత వాటిలో 780, 3-4 చరణాలు పాడుతూ వస్తాము. ఆ సమయంలో సండే స్కూల్స్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తంబుర సీతారాతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సీతారాతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాథుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాథుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మరొక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మా ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మా ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి.
ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాతుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాతుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. దయచేసి కూర్చోండి. మొదటిగా